పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వం, సామాజిక నాయకత్వం. ఇవ్వాలి జనాభా దామాష ప్రకారంగానే రిజర్వేషన్లు, జనాభా దామాష ప్రకారంగానే రిజర్వేషన్లు 9% రిజర్వేషన్ ఇస్తారు. కేటాయించాలి 11% రిజర్వేషన్ మాదిగలకు వెంటనే, కేటాయించాలి రిజర్వేషన్లు మాదిగలకు వెంటనే, రద్దు చేయాలి 9% రిజర్వేషన్ మాదిగలకు వెంటనే, 11% మాదిగల రిజర్వేషన్ పెంచాలి. ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు సడన్గా చెప్పడం వల్ల కొంతమంది దాని మీడియా మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల కిందట సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాల కుల గణన సర్వే 2024 రాష్ట్ర ప్రభుత్వం బయటకు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు, వర్గీకరణ చేసుకోవాలని తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందడుగు వేసి ఆ తీర్పును అమలు చేయాలి, ఇక్కడ ఏబీసీ అని ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి అన్నప్పుడు బి గ్రూప్లో ఉన్న మాదిగలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని చెప్పేసి 2023, 24 గత 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ఏకైక సింగిల్ క్యాస్టు మాదిగలు మాత్రమే. కాబట్టి మాదిగలకు తగిన హక్కులు, న్యాయాలు జరగాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరుగుతున్నది. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే ముందులో మందకృష్ణ మాదిగ గారు కూడా మేము ఇక్కడ 10%, 11% ఉంటాం మాదిగలము, మాకు వస్తే వాటా 10 నుంచి 11% రావాలి అని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మేము ఇక్కడ 10%, 11% ఉన్నాము, 11% కంపల్సరీ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ మా వాదనలు పట్టించుకోకుండా ఓన్లీ 9% ఇచ్చి మాదిగలకు సరిపోతుంది అని చెప్పేసి మాదిగలు ఉన్న వాట మాకున్న మా జాతి వాట ఎంతో అది ఇవ్వకుండా మోసం చేసిందని ఆ సమయంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్లో 10 నుంచి 12 రోజులు టెంట్ వేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము 9 కాదు, మాకు కావాల్సింది మాకు 11 కావాలి అని చెప్పేసి మేము ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సమయంలో అంటే మందకృష్ణ మాదిగ గారు ఏది చెప్పినా వాస్తవాలు ఏం మాట్లాడతారు, న్యాయం మాట్లాడతారు అని చెప్పడానికి ఇది సరైన నిదర్శనం. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అప్పుడు కూడా ఈ జై తెలంగాణ పేరు మీద భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికారంలో రావాల్సి ఉండగా ఈ జై తెలంగాణ నినాదం మీద దొదలేలబోతుంది, మళ్ళీ తెలంగాణను దొదలేలబోతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందే, కేసీఆర్ హవా రాకముందే మందకృష్ణ మాదిగ సమాజం కోసము వాస్తవాలు మాట్లాడిండు. అప్పుడు కూడా మనము ఎస్సీ, ఎస్టీ, బీసీలము జాగ్రత్త లేకుండా 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో, ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి హయాంలో నడుస్తున్నారు. అంటే మందకృష్ణ మాదిగ గారు ఏది చెప్పినా వాస్తవాలు ఉంటే, న్యాయం ఉంటే, ధర్మం ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనము. 9% వద్దు, మాకు 11% కావాలని చెప్పేసి ఎన్ని చెప్పినా వినలేదు. ఇప్పుడు మా ఎంఆర్పిఎస్ డిమాండ్ ఏంటంటే కులగణన ప్రకారము మేము 10.3%, ఈ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్, మా తర్వాత ముదిరాజులు ఉన్నారు, మేమే ముందున్నాం కాబట్టి మా వాటాను 9%ను రద్దు చేసి మాకు 10 నుంచి 11% ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం రద్దు చేసి మాకు కొత్త చట్టం తీసుకొచ్చి మాదిగలకు 10 నుంచి 11% రిజర్వేషన్లు కేటాయించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు ఏది పిలిపించినా ఇంకా నిజామాబాద్ జిల్లాలో దీనికి ఈ అంశం మీద కంపల్సరీ ఇక్కడ
కాంగ్రెస్ యొక్క రాజకీయ పునాదులు కల్పించడానికి నిజామాబాద్ ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ముందుంటుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు మన నిజామాబాద్ జిల్లా నుంచే ఉన్నాడు. ఈ నిజామాబాద్ జిల్లా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక ప్రెస్ మీట్ పోతుంది. ఆ ప్రెస్ మీట్కు అంశము ఆ కారణము ఏంటి అంటే 11% రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతుంది. కంపల్సరీ పిసిసి అధ్యక్షుడిని ఇక్కడ కంపల్సరీ కౌంటర్ చేస్తాం. కాంగ్రెసే ప్రధాన బాధ్యత వహించాలి. 11% ఇవ్వకుండా మీరు ఏ నాటకాలు ఆడినా కానీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పది. ఈ రాష్ట్రంలో మాదిగలు లేకుండా, మాదిగల మద్దతు లేకుండా రాజకీయాలు నిలబెట్టుకోవాలంటే అది మీ తరం కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ సర్వేలో ఇంకొక విషయం ఉంది. 10.3% ఉన్న మాదిగలు జనంలో ఎక్కువ, పేదరికంలో కూడా అందరికంటే ముందున్నారు అని సర్వే రిపోర్ట్ చెప్తున్నది. పేదరికంలో ఎకరం భూమి లేని వాళ్ళు, 5 ఎకరాల లోపు భూమి లేని వాళ్ళు 90% మాదిగలో ఉన్నారని చెప్పేసి పేదరికాన్ని నిత్య నిలువుగా అనుభవిస్తున్న కులం మీద ఉంటే మాదిగ కులం కాబట్టి మాదిగ కులాన్ని సంక్షేమ పథకాలలో మాదిగల వాటా బలంగా ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అలాగే మొన్న ఈ 3,54,00,000 మంది జనాభాలో మా ఎస్సీ దళితుల జనాభా 18%. ఆల్రెడీ హామీ ఉన్నది. కామారెడ్డి డిక్లరేషను, చేవల డిక్లరేషను హామీ ఉన్నది. కంపల్సరీ ఎస్సీల జనాభా అనుగుణంగా మేము రిజర్వేషన్లు పెంచుతాం. అది 18 ఏంది, 19 ఏంది, ఎంతైతే అంత పెంచుతామని చెప్పేసి మీరు మేనిఫెస్టో హామీ ఉన్నది. కంపల్సరీ 18% పెంచి ఆ 18%ను అందులో మాదిగల వాటా 70%, మా 11 మేము 12% 11 ఉన్నాం కాబట్టి మా వాటా మాకు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో మాదిగలు లేకుండా ఏం లేదే, మాదిగలకు రాజకీయ పదవులు ఇవ్వడానికి, నామినేట్ పోస్ట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎమ్మెల్సీ శాసనసభలో ఒక్క మాదిగ వ్యక్తి లేకపోవడం అత్యంత బాధాకరం. అలాగే రాజ్యసభలో కూడా ఒక మాదిగ లేడు. పార్లమెంట్లో కూడా ఒక్క మాదిగ లేకుండా రాజకీయ కుట్ర చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ భవిష్యత్తులో రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత మాదిగ సమాజం తీసుకుంటుంది. అలాగే నేను ఇక్కడున్న మాదిగలకు, నిజామాబాద్ మాదిగలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క పదవి లేకుండా మనం ఇక్కడ మాదిగలు ఈ రాష్ట్రం నుంచి అనుభవిస్తున్నాం. దయచేసి గమనించండి. కాంగ్రెస్లో పనిచేసే మాదిగలు మీ ఇక్కడ బానిసత్వం చేస్తుంది కానీ మీ నాయకులు కాదని గుర్తించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో సర్పంచ్ పదవో, ఎంపీటీసీ పదవో వచ్చింది అనగానే మనకు మొత్తం స్వాతంత్రం వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుతుంది అనుకుంటే పొరపాటు, మూర్ఖత్వం. మనకు రావాల్సింది చట్టసభల్లో. ఆ చట్టసభల్లో మనకు ఎటువంటి హక్కు లేకుండా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. దయచేసి గమనించి మాదిగలు ఎప్పుడైనా మందకృష్ణ మాదిగలు మన బాబు జయంతి ఉత్సవాల్లో కూడా ఒక మాట అన్నాడు, నేను ఏది ఆలోచించినా మాదిగల కోసం ఆలోచిస్తా, అనగానే వర్గాల కోసం ఆలోచిస్తాను. మీకు నన్ను తిడితే మీకు పదవులు వస్తున్నాయంటే తిట్టండి, కానీ జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడండి. నేను సిద్ధంగా ఉన్నా మాట్లాడడానికి. జాతి ఎప్పుడైనా మందకృష్ణ మాదిగ వెంట ఉండాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమయంలో వర్గీకరణ జరిగే సమయంలో కొంతమంది జాతి ద్రోహులు మేధావుల రూపంలో మాకు 9% యాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మోకలిల్లడానికి వెళ్ళిండ్రు. మాదిగలను తప్పుదో పట్టే ప్రయత్నం చేసేది. కాబట్టి అటువంటి మాదిగ జాతి ద్రోహుల్ని గమనించాల్సిందిగా మాదిగ సమాజం విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి ఇప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు చేసిన తప్పు 9% మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు నాకు కావాల్సింది 11%, అంటే 2%. కొన్ని మాదిగ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసేయడానికి మీరు ముందుకు వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి సంకలు ఉన్నది కాబట్టి దాన్ని కూడా మీకు భవిష్యత్తులో హెచ్చరిస్తున్నాం. మాదిగ సమాజం మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక అంశం చెప్పి ముగిస్తా. ఒకటి, జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాల కమిటీ అత్యున్నత స్థాయి కమిటీ, అంటే హై లెవెల్ కమిటీ ఒకటి ప్రధాని అధ్యక్షత వేయడం జరిగింది. అలా ఆ కమిటీలో 125 మంది ఉంటే ఆ 125 మందిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాల్లో 25 మంది ముఖ్యమంత్రులు, 2 ఉపరాష్ట్రపతులు, ఒక ఉప ప్రధాని దేవగౌడ ఉన్న కమిటీలో మందాకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించడం అంటే మేము మోడీ గారికి, ఈ దేశ ప్రధాని మోదీ గారికి ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన, అలాగే నిజామాబాద్లోని మాదిగ సమాజం పక్షాన మేము ధన్యవాదాలు చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకు ఆల్రెడీ మొన్న కృష్ణ మాదిగ ఒక ప్రెస్ మీట్లో మేము పూలే అంబేద్కర్ దారిలోనే నడుస్తాం, పూలే అంబేద్కర్ దారిలోనే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం తీసుకొస్తాం అన్నది. కాబట్టి ఆ పూలే
మా కోసం మా జీవితాలకు మాకు విద్య అందించే దగ్గర మాకు హక్కులు సాధించే దగ్గర పూలే గారి ఎంత కమిట్మెంట్ ఉన్నదో ఆ కమిట్మెంట్ కోసమైనా కానీ పూలే గారికి ద్విశత జయంతి ఉత్సవంలో మందాకృష్ణ మాదిగ గారికి చోటు కల్పించామంటే అది మాదిగ జాతి అందరికీ గౌరవంగా మేము భావిస్తున్నాం. మాదిగ జాతి భవిష్యత్తులో మోడీ గారికి ఏ విధంగా కృతజ్ఞత ఉండాలో కూడా మాదిగ జాతి నిర్ణయించుకుంటుంది. కాబట్టి దీన్ని మొన్న పద్మశ్రీ ఇచ్చి మాదిగ జాతికి పద్మశ్రీ ఇచ్చిందని చెప్పేసి మేమే బయట చెప్పినాం. అలాగే ఇప్పుడు హై లెవెల్ కమిటీలో ఒక ఎంపీ వార్డు మెంబర్స్ నుంచి ఎంపీ స్థాయిలో లేని మందాకృష్ణ మాదిగ గారికి సామాజిక కోణంలో ఇవ్వడం మేము దాన్ని అద్భుతంగా భావించి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన అలాగే మాదిగ సమాజం నిజామాబాద్ మాదిగ సమాజం పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.